ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజ స్వామివారికి అధ్యయనోత్సవాలు. స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా వేద శాతుమర. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన సేవ. ఫిబ్రవరి 7వ తేదీ నుండి అమ్మవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేషంగా మాస కైంకర్యాలు. శ్రీ జ్ఞానప్రసన్నాంబాదేవికి ఊరేగింపు, దివ్య నీరాజనం. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. రంగవల్లులు, విద్యుత్ దీపాలతో తిరుపతి కపిలతీర్థంలో అలంకరణలు. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వేద శాతుమర ఘనంగా జరిగింది. జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో వేదపారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముఖమండపంలో వేంచేపు చేశారు. తిరుమల నంబి వంశీయులు ముకుంద తాతాచార్యుల నేతృత్వంలో టీటీడీ వేద పండితులు ఉపనిషత్ పారాయణం జరిపారు. అలాగే చతుర్వేదాల్లోని చివరి మంత్రాలతో శాతుమర మూలకంగా పారాయణం నిర్వహించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4వ అఖిల భారత సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థుల టాలెంట్ టెస్ట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దేశంలోని 23 వేద విశ్వవిద్యాలయాల నుండి సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 15 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు భాగస్వాములై తమ ప్రతిభా పాఠవాలను కనబరిచారు. ఈ సందర్భంగా శనివారం విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన
ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న అదనపు ఈవోకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద స్వస్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని వీసీ ఘనంగా సత్కరించి శ్రీవారి మొమెంటోను అందజేశారు. అనంతరం ఈ పోటీల్లో విజేతలైన పలువురు విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రశంసా పత్రాలను, పథకాలను అందజేసి అభినందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. వేద విద్య అభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం గురుతరమైన పాత్ర పోషిస్తోందన్నారు. Because why I used conducting this kind of event is not at all easy. We have treasure of knowledge, but we don't have people to explore all the knowledge. We are short of such experts in the country, and all the Sanskrit universities are the really I can tell this is the research and development laboratories, because they have to revisit all the scriptures, all the treasure of ancient knowledge, customs, traditions, and all the subjects. It's a knowledge, and they should study, explore, discuss, debate, and bring to the notice of the common man of this country. Nobody is having such a great history. We have history of more than 2500 years. If you just go back to Indus Valley civilization, we know how they had planned cities, and they had like the pots which they used, even rest of the country used after 1000 years. Explore yourself. You must explore yourself, come forward, discuss with the other people, learn more and more things, and try to find the solution, your own solutions. And while solving your own problem, you must also solve the problems of the society, solving the problems of the country. తిరుమలలోని అన్నమయ భవన్లో శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా వివిధ విభాగాల అధికారులతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఉత్సవాల విశేషాలు, భక్తుల అభిప్రాయాలు తదితర అంశాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ టివి సత్యనారాయణ, ఎస్వీబీసీ సీఈఓ డి పనికుమార్ నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఈవోగా నియమితులైన ముద్దాడ రవిచంద్ర శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు ఈవోకు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని టీటీడీ ఈవోగా ఎక్స్ ఆఫిషియో మెంబర్గా బాధ్యతలను స్వీకరించి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఈవో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పరిపాలనా భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఈవో ఛాంబర్లో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు, పండితులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఇతర అధికారులు ఈవోకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్వీబీసీ సీఈఓ డి పనికుమార్ నాయుడు శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈవోకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆపై పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో ముద్దాడ రవిచంద్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం తరువాత టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జేఈఓ డాక్టర్ ఏ శరత్,
సివిఎస్ఓ కెవి మురళీకృష్ణలు తమ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన మహనీయులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి. శ్రీవారికి అందించిన సేవలకు గుర్తుగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర్ శాస్త్రి కాంస్య విగ్రహం వద్ద శనివారం 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ సి లత, పలువురు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీమాన్ వేటూరి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ ప్రభాకర్ శాస్త్రి గారి కృషిని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు పూజ్యులు, మనందరికీ చిరస్మరణీయులు అయినటువంటి మహానుభావులు, మహత్తర సాహితీవేత్త, వాంగ్మయ పరిశోధకులు, సద్విమర్శకులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క 138వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అలనాడు తాళ్లపాక అన్నమాచార్య వారి యొక్క వాంగ్మయాన్ని పరిష్కరించడంలో, అనేక సంపుటాలు వెలువరించడంలో మహత్తర కృషి చేశారు. అహోబిలం, సింహాచలం, శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి అన్నమాచార్య సంకీర్తన రాగిరేకులన్నీ కూడా వారు ఆనాడు అన్నారావు గారితో చర్చించి అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. అలా వారు చేసిన కృషి అనిర్వచనీయము, అద్భుతము. తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వాంగ్మయానికి కృషి చేయడమే కాకుండా ఇతరత్ర సంస్కృతాంధ్ర సాహిత్య వ్యాప్తికి కూడా ఆయన చివరి శ్వాస వరకు కూడా అటువంటి కృషి చేశారు. ఆ రోజుల్లో ప్రసిద్ధమైనటువంటి మాట ఏమిటంటే పండితుల్లో వేటూరి వారి పీఠికలు, వేదం వారి వ్యాఖ్యానాలు, వావిళ్ళ వారి ప్రచురణ లేకుండా ఏ గ్రంథం ముద్రణ అయ్యేది కాదు. అయితే ప్రభాకర్ శాస్త్రి గారు టీటీడీకి చేసిన సేవను గుర్తించి ఆయన గ్రంథాలను చాలా వరకు టీటీడీ వాళ్ళే ముద్రించారు. ఇప్పుడు కూడా ముద్రిస్తూ ఉన్నారు. ఇంకా కూడా ముద్రించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సీతారామరావు ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలోని వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, ప్రాజెక్టు డైరెక్టర్ సి లత తదితరులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి 138వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి చిత్రపటానికి ముందుగా పుష్పాంజలి సమర్పించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత అధ్యక్షతన జరిగిన సాహితీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తి ప్రజ్ఞ ప్రభాకరము అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య రేమళ్ల వెంకట రామకృష్ణ శాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ అధ్యాపకులు డాక్టర్ టి రాజశేఖర్ తాళ్లపాక కవుల సాహిత్య ఉద్ధరణలో వేటూరి వారి కృషి అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమ చివరగా అతిథులను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత ఘనంగా సత్కరించారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కుంకుమార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాలను అర్చకులు ఆర్యస్వామి, ఏఈఓ ధనంజయులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నందు 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలకి భాగంగా మనం ఈరోజు కుంకుమార్చన నిర్వహించుకొని సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురార్పణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని ఆరంభిస్తున్నాము. రేపటి దినం ఉదయం 8:50 ఉదయం
ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవంలో గరుత్మంతుడు గజ రూపంలో ఆవిర్భవించి అక్కడ ముక్కోటి దేవతలను మరియు అష్టదిక్పాలకులందరినీ కూడా ఆహ్వానం చేసి ఈ బ్రహ్మోత్సవానికి మీరందరూ రండి, వచ్చి ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయండి అని చెప్పి మనం భేరీ తాడనపూర్వకంగా భగవత్ శాస్త్ర ఆగమ అనుసారంగా మనం యొక్క బ్రహ్మోత్సవాన్ని ఆరంభం చేస్తాం. తర్వాత సాయంత్రం నుంచి మనకి చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం, వాహన సేవలన్నీ కూడా 9 రోజుల పాటు మనకి జరిగి చివరి రోజున ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ముగిస్తున్నది. దీంట్లో మన అధికారులు అందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగమై ఉండి భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని సేవించడానికి ఈ యొక్క పద్మావతి అమ్మవారిని తిరుచానూరు అమ్మవారిగానే భావించి ఇక్కడికి వచ్చి సేవించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలని పొంది అందరూ కూడా భక్తులకి దివ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలగాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములో చెన్నై నందు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవము ఈరోజు అనగా 6/2/2026 నుండి 15/6/2/26 వరకు తిరుచానూరు నందు శ్రీ పద్మావతి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవం ఎలాగ జరుగుతుందో అలాగానే ఈ 9 రోజులు చెన్నై నందు అమ్మవారి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చెన్నై నందు ఉన్న భక్తులు అందరూ వచ్చి ఈ 9 రోజులు పాల్గొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొందగలరని కోరుచున్నాము. అలాగే 16/2/26 తారీఖున సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగుతుంది. కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి ప్రత్యేకంగా పూజాధికాలు ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మాఘమాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. పార్వతీదేవి దయగనవమ్మ హే జగదాంబ ప్రోవుమ జనని వరములను సగేటి మీనాక్షి కలతలు బాపేటి కామాక్షి వ్రతములు పూజలు చేసేమో నిరతము. తిరుపతికి సమీపంలో నెలవైన నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరిగే విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాల ఆహ్వాన పత్రిక, గోడపత్రికలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఏ హరిహరనాథ్ శర్మలు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం గిరింపేటలోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు పూజలు జరిపారు. ఆపై శ్రీ మహాగణపతి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మనోన్మణి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి సహితంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నంది ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి హారతులు అందజేశారు. ఆపై శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముల్లోకవాసులకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఇక వార్షికోత్సవాలను పురస్కరించుకుని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పంచమహాహారతులు అందజేశారు. అనంతరం ఆది దంపతుల దివ్యమూర్తులను సింహవాహనంపై వేంచేపు చేసి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ సింహవాహన సేవలో కటాక్షించిన అర్ధనారీశ్వరులను సేవించి తరించారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 17 వరకు కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన శేషాచల సానువుల పాదపీఠంలో తిరుపతిలో నెలవైన అద్భుత క్షేత్రం కపిలతీర్థం. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులను ముగించుకుని ఆపై శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం తెలియజేస్తుంది. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కావున ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ కపిలేశ్వర స్వామి నామధేయంతో అభయప్రదానం చేస్తున్నారు. జాలువారే జలపాత సోయగాలు, మహాదేవుని పంచాక్షరి మంత్ర పఠనంతో ఆలయాల సముదాయంగా వెలుగొందుతున్న కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో
కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో ప్రత్యేకంగా అలంకరణలను చేపట్టారు. కపిలతీర్థం చేరుకోగానే ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుని దివ్యమూర్తి. ఆలయానికి వెలుపల అత్యంత సుందరంగా దర్శనమిచ్చే నందీశ్వరుని బృహత్తర మూర్తిని సర్వశోభితంగా రంగులతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయం లోపల వెలుపల వివిధ రకాల దేవతామూర్తుల రూపాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లను వేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కపిలతీర్థం పుష్కరిని శుభ్రపరిచి అందమైన రంగులతో తీర్చిదిద్దారు. అలాగే పుష్కరిణిలో నీటిని నింపే పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లు విహరించే వాహనాలను సర్వశోభితంగా సిద్ధం చేస్తున్నారు. ఇక యాగశాలలో కూడా హోమాది క్రతువులను నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లను చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలోని శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చింది. మాఘమాస పూజలను పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాది ఆరాధనలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలను జరిపారు. ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని సర్వాలంకార శోభితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప జిల్లా పులివెందుల్లో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో దివ్య కాంతులెన్నుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామివారికి కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులు గావించారు. అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువు తీరిన అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి ధాన్యలక్ష్మి అలంకరణలో వేంచేసి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుమల్లి గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై 21 రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారికి వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి గరికతో అర్చనాది కైంకర్యాలను జరిపి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ విజయ గణపతి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన జరిగింది. ముందుగా యాగశాలలో ఋత్వికులు హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై భక్తుల చేత సామూహిక ఆరాధనలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతను భక్తులు శ్రద్ధాభక్తులతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,085 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,832 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,58,00,000
78 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.